ఇది అయితే ఎంతమందికి నచ్చుతుంది అనేదైతే నాకు తెలీదు. ఎందుకంటే నేను కొత్తగా ట్రై చేశాననమాట. యూట్యూబ్‌లో వీడియోలు చూసాను. కానీ ఏది ట్రై చేయలేదనమాట. ఇదైతే కొత్తగా ఉంటది. ఎలా ఉంటది అని చెప్పేసయితే ట్రై చేశాను. కరెక్ట్‌గా పులుపు, కారం, ఉప్పు వేసుకుంటే కూర మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వస్తదనమాట. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఏ కడాయిలోకైతే కూర ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అందులోకి ఆనియన్స్ పేస్ట్ చూసారు కదండీ! అది ఆనియన్ కొద్దిగా హ్మ్, కొబ్బరి అవైతే వేసుకొని గ్రైండ్ చేసుకున్నాననమాట. ఇంకా నెక్స్ట్ ఉప్పు, పసుపు, ధనియాల పొడి, పులుపు మొత్తం మనం ఇందులోకి యాడ్ చేసుకునేసేయాలి. మ కర్రీలోకి వేసేటివి మొత్తం. ఇంకా ఇది బాగా కలుపుకుండేసి మనకి ఎంత ఎసురు కావాలి కర్రీలోకి అని చెప్పేసి అయితే తీసుకుండేసి పొయ్యి మీద పెట్టేసేయాలనమాట. చూసారా మొత్తం యాడ్ చేసుకుండేసి ఇది బాగా బాయిల్ అవ్వాలనమాట. బాయిల్ అయ్యేటప్పుడు మనం టేస్ట్ ఎలా ఉంది ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలి ఏదైనా తక్కువగా ఉంటే. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇక్కడ ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మామిడికాయ అయితే వేసేసాము. ఇది కూడా కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత ఫిష్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది ఫిష్ వేసేది అనమాట. ఇదిగోండి ఇక్కడ ఫిష్ అయితే యాడ్ చేసేసాము. ఇంకా లాస్ట్‌లో అయితే పోపు పెట్టేసుకునేయాలి. కూర టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొత్తగా ఉంటది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకా లాస్ట్‌లో మనమైతే పోపు పెట్టేసుకోవాలి. ఇంకా పోపుకి ఏమేమి వేసుకుంటాం తెలిసిందే కదండీ! ఇంకా అదైతే నార్మలే. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, కరివేపాకు, కొద్దిగా ఆనియన్ వేసి వేయించుకునేసి కూరలోకైతే మనం ఇవి యాడ్ చేసుకునేసేయాలనమాట. టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసిన ఇలా టేస్ట్ అదుర్స్. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే తెలుస్తదనమాట. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. మీకు కూడా నచ్చుతుందనైతే అనుకుంటున్నాను.